ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జేపీ గారు, సో ఏంటి రిజర్వేషన్ సంబంధించి తెలంగాణలో రగడ జరుగుతోంది, ప్లస్ ఓవరాల్గా 50% రిజర్వేషన్ల పరిమితి పెంచాలి అని చాలా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. బీహార్లో ఇదే పరిస్థితి, ఒక తమిళనాడులో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది, మన మహారాష్ట్రలో కూడా కొట్టేశారు. ఏంటి మీ వైఖరి ఏంటి? రిజర్వేషన్ల వల్ల పొలిటికల్ కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వల్ల లాభం ఉంటుందా? భరత్ గారు, 3 అంశాలు. ఒకటి సాంకేతిక అంశం. ఉదాహరణకు హైకోర్టులో నాకు అర్థమంతరం చర్చకొచ్చిన అంశం ఏంటంటే గవర్నర్ సంతకం పెట్టకుండా చట్టం మారుతుందా లేదా అని చెప్పాను. జీవో ద్వారా చట్టాన్ని మార్చవచ్చా. రెండోది రాజ్యాంగపరమైనది, మీరు చెప్పిన 50% రిజర్వేషన్ పరిమితి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. అంతకంటే ముఖ్యమైనది చర్చలో రానటువంటి అంశం నిజమైనటువంటి ఎంపవర్మెంట్, రాజ్యాధికారం అంటే ఏమిటి. అలంకారప్రాయమైన పదవుల నిజంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటము, వనరులు ఇవ్వటము, పూర్తిగా బాధ్యత పెట్టమా, ఈ 3 అంశాలు చర్చించాలి. ఈ సాంకేతిక అంశం తీసుకున్నట్టయితే మరి ఒక చట్టాన్ని మీరు జీవో ద్వారా మార్చండి. గవర్నర్ సంతకం లేకుండా నేను ఎక్కడో ప్రభుత్వంలో కొందరు మంత్రుల ప్రకటన చూశాను. మరి సుప్రీంకోర్టు తమిళనాడులో కేసులో ఇచ్చినట్టు తీర్పు వల్ల గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారినట్టే అని. అంటే అరాచకత్వం వచ్చినట్లు లెక్క. మనకు ఒక రాజ్యాంగం అన్నది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో లెజిస్లేచర్, చట్ట నిర్మాణ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ అంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉంటే శాసనమండలి, రాష్ట్ర గవర్నర్. జాతీయ స్థాయిలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. అంతేగాని శాసన నిర్మాణం రాష్ట్రపతి లేకుండా, గవర్నర్ లేకుండా ఉండదు. సరే, గవర్నర్ పదవులు వద్దా కాదా వేరే విషయం. నేను గవర్నర్ పదవులు అనవసరం చాలా కాలం నుంచి వాదిస్తున్నాను, అది వేరే విషయం. ఆ పని తెచ్చుకుంటే మన రాజ్యాంగ వ్యవస్థ మార్చుకుంటే అది వేరే విషయం. కానీ గవర్నర్ సంతకం లేకుండా చట్టం మారిందంటాం అని చెప్పి హాస్యాస్పదమైనది. సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా తప్పు తీర్పిచ్చింది. గవర్నర్ నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టి ఆ సమయం లోపల కనుక మీరు చేయకపోతే మేము ఊరుకోమని చెప్పని గట్టిగా అన్నట్టయితే 3 ఉన్నాయి గవర్నర్ చాయిసెస్. అయితే ఆయన దాన్ని మళ్ళీ అసెంబ్లీకి మంత్రివర్గాన్ని తిరిగి పంపించవచ్చు, లేదంటే అసెంబ్లీకి పంపించి ఒక సందేశాన్ని పంపించవచ్చు, లేదా భారత రాష్ట్రపతికి నివేదించవచ్చు రాజ్యాంగ పరంగా కానీ, లేకపోతే మన జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి కంకరెంట్ సబ్జెక్ట్స్ లో కనుక ఏమైనా జోక్యం అన్నట్టయితే. అంతకుమించి గవర్నర్ పాత్ర లేదు. కాబట్టి మీరు కాలపరిమితిలో చేయాలని చెప్పాల్సింది, అది పొరపాటు చేశారు. సుప్రీంకోర్టు నా దృష్టిలో స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా పొరపాటుగా వ్యవహరించింది. దాని పర్యవసానం ఇప్పుడు ఏమిటంటే అరాచకత్వం వస్తున్నది. మా ఇష్టం వచ్చినట్టుగా చట్టం చేసినట్టే మన మంత్రులు వాదిస్తున్నారు, తప్పది. ఇక రెండోది, చట్టం చేసినా కూడా 50% పరిమితి వర్తిస్తుందా లేదా. మన దేశంలో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది మౌలిక సూత్రం ఏమిటంటే కులం, మతం, ప్రాంతం, లింగ వివక్ష లేకుండా అందరూ అన్ని విషయాల్లో సమానమే. అది బేసిక్ ప్రిన్సిపల్, మౌలికమైనటువంటి సూత్రం. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో కుల వ్యవస్థ శతాబ్దాల పర్యంతం వివక్షకు దారితీసిన నేపథ్యంలో అసమానుల మధ్య సమానత్వం చాలా కష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక రాయితీలని రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రత్యేక రాయితీలు, ఈ మినహాయింపులు మౌలిక సూత్రాన్ని మింగేస్తాయా, లేకపోతే మౌలిక సూత్రం కారణంగా మినహాయింపులు లేకుండా ఉంటాయా, ఇది చర్చ. సుప్రీంకోర్టు దానికి ఒక కేసులో ఒక భాష్యం చెప్పి ఆ రెంటిని సమానం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం రాజకీయ పార్టీలు ఎంతైనా తిట్టొచ్చు, తిట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు తిట్టడం మనందరికీ చాలా మోజు ఈ దేశంలో. కానీ ఈ దేశంలో మౌలికంగా ఈ సామాజిక సంస్కరణలు కావచ్చు, ఈ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం లాంటి అంశాల్లో అందరినీ కలపడం కోసం ప్రయత్నం కావచ్చు, అన్ని పార్టీలు ఈ దేశంలో గత 75 ఏళ్లుగా 80 ఏళ్లుగా ఏకాభిప్రాయంతో చేసిన మాట వాస్తవం. ప్రపంచంలో చాలా దేశాల్లో గోల్డంత మరి మల్లాగుల్లాలు పడుతున్న ఎన్నో అంశాల్లో, సంస్కరణ విషయాల్లో, ఉదాహరణకి మహిళల గర్భస్రావం చట్టం అమెరికాలో ఇప్పటికే తనకు వస్తున్నారు. మనకు 1971లో చట్టం వచ్చింది ఏకగ్రీవంగా. దానిలో సనాతనవాదులు, మరొక వాదులు, చాంద్రవాదులు గొడవ లేదు, అందరూ అంగీకరించారు. కానీ మన దేశంలో మౌలికమైన సామాజిక సంస్కరణ విషయంలో అద్భుతమైనటువంటి ఏకాభిప్రాయం ఉన్నది. మనం దాన్ని గర్వించాలి, సంతోషపడాలి. ఈ సుప్రీంకోర్టు సమన్వయం చేసింది. అయితే ఏమిటంటే ప్రతినిధుల ఎన్నిక విషయంలో వర్తిస్తున్నదని నాకు అర్థమైనంత కొంత సందిగ్ధత ఉంది. ఇప్పుడు ఈ కేసులో అది తేలుతుంది. ఆ సందిగ్ధత 50% అన్నిటికీ వర్తిస్తుందా, లేకపోతే కేవలం ఉద్యోగాలకి, ఉన్నత విద్యకి మాత్రమే అని చెప్పని చూడడం జరుగుతుంది. మనకు అసలు నిజమైన విషయం, చర్చకు రాని విషయం ఏంటంటే ఈవేళ స్థానిక ప్రభుత్వాల్లో 75% రిజర్వేషన్ ఉన్నాయి. 50% మహిళలకి,
గతంలో 3వ వంతు ఉండేవి. మహిళలకి అన్ని వర్గాల్లో ఓపెన్ సీట్స్ లో కానీ ఎస్సీ బీసీ సీట్లలో కానీ మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి మొత్తం అది 50%. అది కాకుండా మరి ఈ మగవాళ్ళ కేటాయించే సీట్లో మళ్ళీ 50% రిజర్వేషన్ ఉన్నాయి. మహిళలకు ఎలాగో ఉంటాయి దానిలో, అంటే మొత్తం 75%. మరి చాలా ఆర్భాటంగా ఎన్నికలు జరుపుతున్నాం. 30 ఏళ్లుగా ఎన్నికలు జరుపుతున్నాం. చాలా మందిని మేయర్లని, మున్సిపల్ చైర్పర్సన్స్ ని, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ని, మరి సర్పంచుల్ని, సమితి అధ్యక్షుల్ని, లేకపోతే మండల అధ్యక్షుల్ని మనం పెట్టుకున్నాం. ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. నిజంగా ఈ వర్గాలకు అధికారం ఇవ్వాలి, సాధికారత కావాలని చెప్పిన మనసుంటే ఖచ్చితంగా ఉండాలి. నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, స్థానిక ప్రభుత్వాలకి నిజమైన అధికారం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. జాతీయ స్థాయి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పైపైన ఉండేదే. నిజమైన ప్రజాస్వామ్యానికి పాఠశాలలో స్థానిక ప్రభుత్వాలు. చివరికి చైనా లాంటి దేశంలో సైతం స్థానిక ప్రభుత్వాల పాత్ర చాలా గణనీయమైనది. మన దేశం నిర్వీర్యమని చెప్పి గట్టిగా నిరంతరం వాదిస్తున్న వాళ్ళనే ఒకటి. పారిశుద్ధ్యం ఇంతవరకు ఏది స్థానిక ప్రభుత్వాలను నామమాత్రం చేశారు. నాకు హైదరాబాద్